వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 47. సహస్రను పికప్ చేయడానికి వచ్చిన రుద్ర ఆమెకు ఫోన్ చేయకుండా కిందనే ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తాడు. అతను రావడం గమనించిన సహస్ర పరుగున కిందకి వచ్చేసరికి అక్కడి నుండి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు రుద్ర. దాంతో అతన్ని చూసి ఇరిటేట్ అవుతుంది సహస్ర. ముందుకు వెళ్ళిపోయిన రుద్ర మిర్రర్లో నుంచి సహస్రను చూసి వెంటనే మొబైల్ తీసుకుని ఎగ్జాక్ట్లీ 1 అవర్లో మనం వెళ్లాల్సిన ఫ్లైట్ ఉంది. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి 40 మినిట్స్. సో క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాయి. ఫ్లైట్ మిస్ అయ్యావా? నేను ఎన్ని రోజులు ఇటలీలో ఉంటానో అన్ని కిసులు ఇండియా వచ్చేసాక ఇస్తాను అని మెసేజ్ టైప్ చేసి సహస్రకి సెండ్ చేశాడు. అది చూసిన సహస్రకి విపరీతమైన కోపం వచ్చింది. కానీ అతని కింద వర్క్ చేస్తున్నప్పుడు కోపం చూపించడం పనికిరాదని గుర్తు చేసుకున్న సహస్ర, అలాగే రుద్ర ఇచ్చే ముద్దు పవర్ గురించి కూడా ఆమెకు అనుభవం ఉండడంతో వెంటనే తేరుకొని క్యాబ్ బుక్ చేసింది. 10 నిమిషాల్లో క్యాబ్ రావడంతో వెంటనే ఎక్కి కూర్చుంది. ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్లో తాను ఎయిర్పోర్ట్లో ఉండాలి. అందుకే క్యాబ్ డ్రైవర్తో, భయ్యా నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఫ్లైట్ మిస్ అయితే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ త్వరగా తీసుకెళ్ళవా అని అడిగింది. ఆ మాటతో క్యాబ్ డ్రైవర్ ఒకసారి వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి చిన్నగా తలాడించి వెంటనే కార్ స్పీడ్ పెంచాడు. హమ్మయ్యా, థ్యాంక్స్ భయ్యా అని కాస్త రిలాక్స్ అవుతూ ఫోన్ చూడడం మొదలుపెట్టింది సహస్ర. అయితే ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆమె ఎక్కిన క్యాబ్ని వెనకే ఫాలో అవుతూ వస్తున్నాడు రుద్ర. క్యాబ్ డ్రైవర్ 35 మినిట్స్లో క్యాబ్ని ఎయిర్పోర్ట్ ముందు ఆపాడు. వెంటనే కార్ దిగిన సహస్ర క్యాబ్ ఫేర్ అతనికి పే చేస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర ఆమెను ఆపి ఆ క్యాబ్ ఫేర్ అతనికి పే చేసి లోపలికి వెళ్ళిపోయాడు. అది చూసిన సహస్ర నోరు తెరుస్తూ, అసలు ఈయనేంటో అర్థమే కాడు, 2 నిమిషాలు వెయిట్ చేసి నన్ను తన కారులోనే తీసుకురావచ్చు కదా, ఎక్కడికి వచ్చి క్యాబ్ ఫేర్ పే చేయడం ఎందుకు అని అనుకుంటూనే తన లగేజ్ తీసుకొని రుద్ర వెనక బయలుదేరింది. ఆల్రెడీ ఫ్లైట్ టైం అవడంతో ఇద్దరూ హడావుడిగా లోపలికి వెళ్ళి లగేజ్ ఇచ్చేసి చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన సహస్రకి నర్వస్గా ఉండడంతో హార్ట్ బీట్ కాస్త పెరిగింది. ఆమె టెన్షన్ అర్థమవుతున్నా కూడా రుద్ర పెద్దగా పట్టించుకోకుండా పక్కనే ఉన్న విండోలో నుంచి బయటికి చూస్తున్నాడు. మీరు కూర్చున్న ఫ్లైట్ 5 నిమిషాల్లో టేకాఫ్ అవుతోంది అని అనౌన్స్మెంట్ రావడంతో ఎయిర్ హోస్ట్ అందరినీ చెక్ చేస్తూ సహస్ర దగ్గరికి వచ్చి నవ్వుతూ సీట్ బెల్ట్ పెట్టింది. అసలే ఊపిరాడనట్లు ఉక్కిరి బిక్కిరిగా ఉన్న సహస్ర ఆ బెల్ట్ని ఇంకాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. మరొక 5 నిమిషాలకి ఫ్లైట్ టేకాఫ్ అవడం స్టార్ట్ అయ్యింది. ఏ క్షణమైతే స్టార్ట్ అయ్యిందో వెంటనే సహస్ర హార్ట్ బీట్ ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలయ్యింది. భయంతో ఆమెకు విపరీతమైన చెమటలు పోస్తున్నాయి. టెన్షన్తో చచ్చిపోతానేమో అని అనిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక గట్టిగా కళ్ళు మూసుకుంది సహస్ర. పుట్టి బుద్ధెరిగాక ఆమె ఇంతవరకు ఎప్పుడూ అంతలా భయపడలేదు. చచ్చిపోతానేమో అని అనిపిస్తూ భయపడుతున్న క్షణంలో మెల్లగా ఆమె చేతిపై తన చేతిని వేశాడు రుద్ర. దాంతో సహస్రకి పోతున్న ప్రాణం తిరిగి వచ్చింది. కానీ కళ్ళు మాత్రం తెరవలేదు. అలానే రుద్ర చేతి మీద తన చేతిని వేసి గట్టిగా పట్టుకుంది. ఆ సమయంలో ఆమె చేతులు విపరీతంగా వణకడం గమనించిన రుద్ర తన మరో చేతిని కూడా సహస్ర చేతి మీద వేసి ఆమెకు ఇంకొంచెం దగ్గరగా జరిగాడు. వెంటనే సహస్ర కూడా రుద్ర వైపుకు జరిగి ఊపిరి బిగబట్టి అలాగే ఉండిపోయింది. ఆమె పరిస్థితి చూసిన రుద్ర నెమ్మదిగా, సహస్ర కూల్, కామ్ డౌన్, అలా ఊపిరి బిగించుకు, రిలాక్స్గా ఉండు, ఏం కాదు, నేను నీ పక్కనే ఉన్నాను. ముందు నువ్వు కళ్ళు తెరిచి అలా చూడు, మనం ఆకాశంలో ఎగురుతున్నాం. ఇప్పుడు విండోలో నుంచి కిందకు చూస్తే మంచి ఫీల్ ఉంటుంది కదా, డోంట్ మిస్ ఇట్, ఓపెన్ యువర్ ఐస్ అని చెబుతున్న రుద్ర మాటలు ఆమె చెవిలో ఏవో మంత్రంలా పనిచేస్తూ ఉండగా నెమ్మదిగా తన టెన్షన్ని తగ్గించుకుంటూ కళ్ళు తెరిచింది సహస్ర. ఆ క్షణంలో రుద్ర ఆమెకు చాలా దగ్గరగా ఉన్నాడు. అయినా అతనికి దూరం జరగాలన్న ఆలోచన ఆమెకు రాలేదు. పైగా కొంచెం బెదురుగా అతని వైపు చూస్తూ, నాకు చాలా భయంగా ఉంది అని అంది సహస్ర.
భయమెందుకు? ఒకసారి చుట్టూ చూడు. మనతో పాటు ఫ్లైట్లో దాదాపు 100 మందికి పైగా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా చాలా రిలాక్స్డ్గా స్నాక్స్ తింటూ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వొక్కదానివి ఇలా భయపడితే ఎలా? ఇకపై నాతో పాటు ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు ఫ్లైట్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా అలవాటు చేసుకో అని చెప్పాడు రుద్ర. అయినా సహస్ర ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళలో భయం అలాగే ఉంది. వాళ్ళిద్దరి చేతులు కూడా అలాగే పెనవేసుకుపోయి ఉన్నాయి. ఆమె చేతులు వణుకుతూనే ఉన్నాయి. దాంతో అతను మళ్ళీ ఆమెకు ధైర్యం చెబుతూ, ఏ సహస్ర, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. అయినా ఇందులో ఇంతలా భయపడ్డానికేముంది? ఒకసారి ఆ పాపను చూడు. 5 ఇయర్స్ ఉంటాయేమో. ఏమైనా భయపడుతుందా? ఫ్లైట్ మొత్తం చూడు ఎలా తిరిగి వస్తుందో అని అంటూ అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్న పాపను చూపించి చెప్పాడు రుద్ర. దాంతో మెల్లగా కళ్ళు తిప్పి ఆ పాపను చూసింది సహస్ర. ఆ బుడ్డది అదేదో తన ఇల్లైనట్లు ఫ్లైట్ అంతా కలిదిరుగుతూ ఉంది. ఆ పాపను చూసి లైట్ స్మైల్ ఇచ్చిన సహస్ర తిరిగి రుద్ర వైపు చూసింది. ఓకేనా? రిలాక్స్ అయ్యావా? భయం తగ్గిందా అని నెమ్మదిగా అడిగాడు రుద్ర. దాంతో అటూ ఇటూ కాకుండా తలను నిలువుగా అడ్డంగా ఊపుతూ ఉంది సహస్ర. ఇంతలో ఏదో సౌండ్ రావడంతో మళ్ళీ వెంటనే భయపడి గట్టిగా కళ్ళు మూసుకుంది. అది చూసిన రుద్ర, ఉఫ్, మళ్ళీ భయపడుతున్నావా? లిసన్ సహస్ర, నువ్విప్పుడు కళ్ళు తెరిచి కూల్గా ఉండకపోతే నేను నిన్నిప్పుడే కిస్ చేసేస్తాను అని అన్నాడు. కానీ ఆ మాట పూర్తవకుండానే టక్కున కళ్ళు తెరిచి రుద్ర వైపు భయంగా చూసింది సహస్ర. యు వాంట్ కిస్ అని నాటీగా అడిగాడు రుద్ర. నోనో అంటూ మడపట్టేలా తలను అడ్డంగా ఊపింది సహస్ర. దెన్ కూల్. ఓకే, ఈ విండో సీట్లో నుండి వ్యూ చాలా బాగుంటుంది. నువ్వు ఒకసారి ఇటువైపు వచ్చి కూర్చో, నేను సీట్ చేంజ్ అవుతాను అంటూ పైకి లేవబోయాడు రుద్ర. నోనో సార్, నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటాను అని భయంతో సీటుకు అతుక్కుపోయింది సహస్ర. అది చూసిన రుద్ర ఆమెను మోటివేట్ చేస్తూ, చూడు సహస్ర, లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ను ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా ఈ విండోలో నుంచి కిందకు చూస్తే నీకు చాలా బాగుంటుంది అంటూ కిటికీ వైపు చూడమని చెప్పాడు రుద్ర. బట్ సహస్ర మాత్రం కొంచెం కూడా తల తిప్పి కిటికీ వైపు చూడడం లేదు. కేవలం ఆమె చూపు రుద్రపై మాత్రమే ఉంది. దాంతో ఇక అలా కాదని ఒక్కసారిగా సహస్ర చెయ్యి పట్టుకొని దగ్గరికి లాగి ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు రుద్ర. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని సహస్ర షాక్ అవుతూ ఉండగానే రుద్ర ఆమె చుట్టూ చేతులు వేసి, లిజన్, నేను చెప్పేది కేర్ఫుల్గా విను. నా దగ్గర జాబ్ చేయాలంటే నువ్వు ఇక నుండి రెగ్యులర్గా ఇలా ఫ్లైట్లో తిరుగుతూనే ఉండాలి. ప్రతిసారి ఇలా భయపడుతూ నర్వస్గా ఫీల్ అయితే కుదరదు. ఈ ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారు చూసావు కదా, వాళ్ళందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నీకేమీ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు నాకు కనిపించడం లేదు. కాబట్టి జస్ట్ నీ మైండ్ని కంట్రోల్ చేసుకొని రిలాక్స్గా ఉంటే సరిపోతుంది. ముందు నువ్వు ఒకసారి బయటికి చూడు అని అన్నాడు రుద్ర. దాంతో భయం భయంగా చూస్తూనే అతని చెప్పినట్లు బయటకు చూసింది సహస్ర. అప్పుడే తెల్లని మేఘాలు తమను దాటుకుంటూ వెనక్కి వెళుతున్నాయి. ఆకాశం చాలా దగ్గరగా కనిపిస్తూ మేఘాలు వెనక్కి వెళుతుంటే అప్రయత్నంగానే వాటిని పట్టుకోవడానికి చేతులు ముందుకు చాచింది సహస్ర. కానీ ఆమె చేతులకి అడ్డుగా ఫైబర్ గ్లాస్ తగిలింది. అది చూసి మెల్లగా నవ్వుకున్న రుద్ర సహస్ర చుట్టూ ఇంకాస్త చేతులు గట్టిగా బిగించి ఆమెను తన వడిలోకి జాగ్రత్తగా అడ్జస్ట్ చేస్తున్నాడు. అదేమీ పట్టించుకొని సహస్ర మాత్రం విండోలో నుండి బయటికి చూస్తూనే ఉంది. తన ప్రియసకి తనకు అంత దగ్గరగా ఉంటే మైమర్చిపోతున్నాడు రుద్ర. ఆమె జుట్టు నుండి వచ్చే స్మెల్ను ఇష్టంగా ఫీల్ అవుతున్నాడు. ఆమె జుట్టు అతని ముఖంపై అంతా పరుచుకున్నా కూడా అతను ఏమాత్రం విసుగు చెందడం లేదు. ఆమె బరువును ఎంతైనా సరే మోయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ఆ మేఘాలను చూస్తూ రుద్ర చేతులలో పూర్తిగా రిలాక్స్ అయిన సహస్ర మెల్లగా ఫ్లైట్కి అలవాటు పడింది. ఇంతలో ఎయిర్ హోస్టెస్ వచ్చి, మేడం, ఆర్ యూ ఓకే అని అడిగింది. హా, ఓకే ఓకే అంటూ టక్కున రుద్ర ఒడిలో నుంచి లేచింది సహస్ర. ఇట్స్ ఓకే, రిలాక్స్ మ్యామ్ అంటూ సీట్ చూపించింది ఎయిర్ హోస్టెస్. వెంటనే సహస్ర లేచి ఆ సీట్లో కూర్చోబోతుండగా, వెయిట్ సహస్ర, నువ్విక్కడ కూర్చో అంటూ లేచి
వెళ్ళి ఆమె సీట్లో కూర్చున్నాడు రుద్ర. విండో సీట్లో సెటిల్ అయిన సహస్ర ఇందాకటిలాగే బయటకు చూస్తూ ఉండిపోయింది. రుద్ర మాత్రం సర్వం మరిచి ఆమెనే చూస్తున్నాడు. కాసేపటికి ఫుడ్ రావడంతో ఇద్దరూ లైట్గా తిన్నారు. తిన్న తర్వాత కూడా సహస్ర తన భయాన్ని మర్చిపోవడానికి బయటకు చూస్తూ కూర్చుండిపోయింది. ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్ అండ్ రిలాక్సేషన్కి హ్యాపీగా ఫీల్ అయిన రుద్ర మొబైల్ తీసి పూర్తిగా బయటికి చూడడంలో లీనమైన సహస్రను తనను కలిపి ఒక పిక్ తీశాడు. పిక్ న్యాచురల్గా చాలా బాగా వచ్చింది. అలానే 4-5 ఫొటోస్ తీసి మొబైల్ పాకెట్లో పెట్టుకున్నాడు రుద్ర. ఇంతలో సహస్రకి నిద్ర వస్తున్నట్లు అనిపించడంతో ఆమె సీట్లోనే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. దాంతో ఆమె చైర్ అడ్జస్ట్ చేసిన రుద్ర బెడ్షీట్ తీసి కప్పడంతో చక్కగా న్యాప్ వేసింది సహస్ర. కాసేపటిలోనే నిద్రలోకి జారుకున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని ఆమెకు ఇంకొంచెం దగ్గరగా జరిగి తమ ఇద్దరినీ కలిపి మరొక పిక్ తీసుకున్నాడు రుద్ర. ఆమె నిద్రపోతున్నంతసేపు ఆమెనే చూస్తూ గడిపేశాడు అతను. అదేమీ తెలియని సహస్ర అప్పటి వరకు పడిన టెన్షన్కి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. మరోవైపు ముందు రోజు దేవా చెప్పిన విషయం గురించి పదే పదే ఆలోచిస్తోంది అనసూయ. ఆ విషయం తెలిసినప్పటి నుండి ఆమెకు పిచ్చెక్కిపోతుంది. ద్వేషించడంలో కూడా ఇంత గొప్పగా ద్వేషిస్తారా? ఇంచుమించు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిపై పంచప్రాణాలు పెట్టుకున్నట్లే పగని పెట్టుకున్నాడు దేవా. అతని పగ నిజంగా పాము పగ కంటే దారుణంగా అనిపిస్తుంది. అసలు ఇతనికి అంత కోపం రావడానికి కారణమేంటో నేను తెలుసుకోవాలి. కానీ ఎలా తెలుస్తుంది? ఇతనికి ఉన్న ద్వేషాన్ని బట్టి చూస్తే ఆ సహస్ర ఇతని చేతికి చిక్కితే ఆమె పరిస్థితి దారుణంగా మారుతుంది. అసలు ముందు దేవ తనని ఎందుకు చంపాలనుకుంటున్నాడో పూర్తి రీజన్ తెలిస్తే కానీ నేను సహస్రను సేవ్ చేయలేను. అలాగే నా దేవాన్ని నేను పూర్తిగా సొంతం చేసుకోలేను అని అనుకున్న అనసూయ ఆ విషయం ఏదో దేవా దగ్గరే తేల్చుకోవాలని ఫిక్స్ అయింది. సరిగ్గా అప్పుడే లేచిన దగ్గర నుండి సోఫాలో కూర్చొని ఆలోచనలో మునిగిపోయిన అనసూయను చూసి, ఏంటి ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళడం లేదా అని అడిగాడు దేవా. ఆల్రెడీ పనివాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు, నేను కొద్దిసేపు ఆగి వెళ్తాను అని చెప్పింది అనసూయ. సరే సరే వెళ్ళి నాకు కాఫీ తీసుకురా విసుగ్గా ముఖం పెట్టి అడిగాడు దేవా. దాంతో అతని కోసం కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది అనసూయ. ముందు రోజు వరకు ముద్దుగా ఇష్టంగా కనిపించిన దేవా ఇప్పుడు ఆమె కంటికి రాక్షసుడిలా కనిపిస్తుంటే అతన్ని చూడడానికే ఆమెకు భయంగా ఉంది. పైగా ఆమెకు రాత్రంతా చావుని చాలా దగ్గరగా చూపించాడు. అది ఆమె అసలు ఏమాత్రం ఊహించలేదు. అందుకే ఆమె కళ్ళలో భయం ఇంకా కనిపిస్తూనే ఉంది. అది గమనించిన దేవా, ఏమైంది, ఎందుకలా భయపడుతున్నావు అని అడిగాడు. ఏం లేదంటూ తల అడ్డంగా ఊపిన అనసూయ, దేవా నిన్నొక విషయం అడగనా అని అంది. ఏమీ లేదంటున్నావు, మళ్ళీ అంతలోనే విషయం అడుగుతానంటున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు దేవా. నువ్వు అసలు ఆ సహస్రని ఎందుకు చంపాలనుకుంటున్నావు, నాకు చెప్పవా అని అడిగింది అనసూయ. ఎందుకు చెప్పాలి, నీకెందుకు చెప్పాలి, చెబితే నువ్వేం చేస్తావు, వెళ్ళి దాన్ని చంపేసి వస్తావా, లేదంటే నేను చెప్పిన రీజన్ కరెక్ట్ కాదని ఆ సహస్రని నా నుంచి దూరం చేసి కాపాడతావా అని కోపంగా అడిగాడు దేవా. ఆ మాటతో తడబడుతూ, అదేం లేదు దేవా, నువ్వేం చెబితే నేను అదే చేస్తాను, కానీ అసలు ఏ కారణంతో తనని చంపాలనుకుంటున్నావో నాకు కూడా తెలియాలి కదా. మనకు ఒక నిండు ప్రాణాన్ని తీయడం సులభమే, కానీ అవతలి వ్యక్తి నిజంగా తప్పు చేశారో లేదో తెలుసుకోవాలి కదా అని అంది అనసూయ. ఆ మాటకు దేవ ఒక్కసారిగా ఆవేశపడుతూ, నువ్వేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, పైగా ఆ సహస్రం మీద నువ్వేమీ పగ తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దాని మీద పగ నాది, నేనే తీర్చుకోవాలి. నా ఇంటి మహాలక్ష్మిగా దాన్ని ఆహ్వానించి దరిద్రపు లక్ష్మిగా బయటికి పంపిస్తాను. నరకం నరకం అంటే ఏంటో దానికి చూపిస్తాను. అప్పటి వరకు అనవసరంగా ఈ విషయాల గురించి ఆలోచించి నా మూడు పాడు చేయకు అని అన్నాడు దేవా. ఇక ఆ మాటతో ఏం మాట్లాడలేక అనసూయ వెళ్ళి లేచి రెడీ అయి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని, నేను వెళ్తున్నాను, నువ్వెప్పుడొస్తావు అని అడిగింది. వెరీ గుడ్, నిన్న చెప్పగానే ఈరోజు పట్టేశావే, నేను నెమ్మదిగా వస్తాలే, నువ్వెళ్ళు
అని చెప్పాడు దేవా. దాంతో అనసూయ కాస్త విసుగు నిండిన చూపును అతని వైపు విసిరి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ, అనసూయ, నువ్వు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అందుకే నీకు అన్ని విషయాలు చెబుతున్నాను. కానీ ఈ ఒక్క విషయం మాత్రం నా పగ తీరిన తర్వాతే చెబుతాను అని గట్టిగా అనుకున్నాడు దేవా. అదే సమయంలో మరోవైపు కవిత, మాలతి వంట చేస్తూ కబుర్లలో పడ్డారు. అప్పుడు కవిత ఆమెతో, మాలతి, మన సహస్ర జాబ్ చేయబట్టి దగ్గర దగ్గర సంవత్సరం కావస్తోంది. ఇంచుమించు మీ అప్పులన్నీ కూడా కాస్త తీరినట్లున్నాయి కదా. కనీసం ఇప్పుడైనా సరే ఒక చిన్న ఇల్లు కొనుక్కొని త్వరగా దానికి పెళ్లి చేసేయి అని అంది. ఆ మాట విని, నువ్వు చెప్పింది బాగానే ఉంది కవిత, కానీ ఇల్లంటే మాటలా చాలా డబ్బులవుతాయి. అది ఇంకా చాలా రోజులు కష్టపడాల్సి వస్తుంది. అయినా ఇప్పుడు నాకు ఇల్లెందుకు? కొన్ని డబ్బులు కూడబెట్టి ముందు దాన్ని పెళ్లి చేసి దాన్ని ఒక ఇంటిదాన్ని చేస్తే దాని పని అయిపోతుంది అని అంది మాలతి. లేదు మాలతి, అలా అనుకోవడం తప్పు. ఎందుకంటే దానికి పెళ్ళైతే అది అత్తగారింటికి వెళ్తుంది కరెక్టే, కానీ అప్పుడు నువ్వెక్కడుంటావు? పోనీ పెళ్ళయ్యాక అది దాని భర్త కలిసి వస్తే వాళ్ళని ఎక్కడుంచుతావు? అసలు నువ్వెలా బతుకుతావు? ఇంతకు ముందున్న ఓపిక ఇప్పుడు నీకుందా? పోనీ దాని అత్తింటి వాళ్ళు పెళ్ళయ్యాక దాని డబ్బును నీకివ్వనిస్తారా? అదే నీకు ఒక సొంత ఇల్లుంటే అప్పుడు నువ్వు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బుతో అయినా బతకొచ్చు కదా అని నవ్వుతూ చెప్పింది కవిత. అయినా మాలతి ఆ మాటలకు కన్విన్స్ అవ్వలేక, ఆడపిల్ల మీద ఇల్లు లాంటి పెద్ద బాధ్యతలు ఎందుకులే కవిత, వద్దులే, బ్రతికినన్ని రోజులు ఇలాగే బ్రతుకుతాను, ఆ తర్వాత ఆ దేవుడే చూసుకుంటాడు, సహస్రకి ఆ కష్టమంతా ఎందుకు చెప్పు అని అంది మాలతి. ఆమె ఆలోచన విని కవిత ఆమె వైపు కొంచెం విచిత్రంగా చూసి, సరే మాలతి, ఇప్పటి వరకు వదిలే, ఇప్పుడు నేను కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడతాను, ఫీల్ అవ్వకు. సహస్ర లైఫ్ బాగానే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుందాం. కానీ లైఫ్ అంతా దానికి తోడుగా నువ్వు ఉండలేవు కదా. ఇన్ కేస్ పెళ్ళైన తర్వాత అత్తింటి నుంచి దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? దానికోసం ఒక పుట్టిల్లంటూ ఉండాలి కదా. ఇల్లంటూ ఉంటే అదే మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది మాలతి అని చెప్పింది కవిత. ఆమె మాటలు సబబుగానే అనిపించడంతో ఆలోచనలో పడింది మాలతి. అది గమనించిన కవిత, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? చూస్తుంటే నువ్వు కూడా త్వరగానే సహస్రకి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు అనిపిస్తుంది అని అనుమానంగా అడిగింది కవిత. ఆ మాటతో తలెత్తి ఆమె వైపు చూసింది మాలతి. దాంతో ఆమెను అనుమానంగా చూస్తూ, ఏంటలా చూస్తున్నావు? కొంపతీసి నేనన్నది నిజమేనా? ఇప్పటికే అబ్బాయిని కూడా చూసేసావా ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది కవిత. అవును, చూశాను అని బాంబ్ పేల్చింది మాలతి. ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.